హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇది ఒక సరదాగా చేస్తున్న వీడియో అండి. అంటే మనమే మనకి అభిమానులు ఉంటారు, అలాగే దురభిమానులు ఉంటారు, మనల్ని ఫాలో అయ్యే వాళ్ళు ఉంటారు, అలాగే మనల్ని వ్యతిరేకించే వాళ్ళే ఉంటారు. అదే ఒక వ్యతిరేకించే మనిషి వచ్చి మనల్ని ఆ ప్రశ్నలు అడిగితే ఎలా ఉంటుంది అనేది సరదాగా వచ్చిన ఊహతోటి నా హ్యాటర్స్కి అందరికీ, అలాగే నాకు ఫాలోవర్స్లో కూడా కొన్ని అనుమానాలు ఉన్న వాళ్ళందరికీ కూడా క్లియర్ చేయడానికి సరదాగా ఈ వీడియో చేస్తున్నాను. మరలా అనుకోకండి. సో మరి ఎందుకు లేటు, వీడియోలో స్టార్ట్ చేసేద్దామా? హాయ్ సార్, నమస్తే, ఎలా ఉన్నారు? హాయ్ అండి, బాగున్నాను సార్. ఓకే సార్, ఇప్పుడు నేను అడిగేబోయే ప్రశ్నలు ఇవి నా స్వంత ప్రశ్నలు కాదండి. ఇప్పటి వరకు మీ ఫాలోవర్స్లోని, అలాగే కొంతమందికి ఉన్న అనుమానాలు, చిన్న చిన్న అనుమానాలు, వీటిని అన్నిటినీ నా మాటల రూపంలో, నా ప్రశ్నల రూపంలో మిమ్మల్ని అడుగుతాను. తప్పుగా భావించకండి. ఓకే సార్, పర్వాలేదు. మీరు ఏమి అడగదలుచుకున్నారో పర్వాలేదు, మొహమాట లేకుండా అడగండి. దానికి నాకేమైనా దానికి తెలిస్తే కనుక దాని మీద ఖచ్చితంగా సమాధానాలు నేను చెప్తాను. అయితే కొంతమందికి అనుకుంటున్నారండి, అంటే కామెంట్స్ రూపంలో కానీ, లేకపోతే ఇంకే విషయంలో కానీ, ఫోన్ రూపంలో కానీ, లేదా మీరు మెసేజ్ పెట్టినప్పుడు కూడా వాళ్ళకి సరిగా మీరు రిప్లై ఇవ్వరని, సరిగా ఆన్సర్ చేయరని, గర్వంగా మాట్లాడతారని, ఒక అహంకారపూరితమైన భావంతో ఉంటారు అని, మీరు ఉంటారని కొంతమంది అనుకుంటున్నారు. బహుశా మీ వరకు రాకపోవచ్చేమో, కానీ అలా అనుకుంటున్నారు. అలాంటి వారి కోసం మీరు ఇచ్చే సమాధానం ఏంటి? నిజమే సార్, నాకు కొంచెమేమి చాలా అంటే చాలా గర్వం. గర్వం అనే బదులు అహంకారం అని కూడా అనొచ్చు. అలా అంటున్నారేంటి? నిజమే సార్, ఎందుకంటే ఇప్పటి వరకు ఏ మాస్టర్ కూడా ఏ ఛానల్లోని ఫోన్ నెంబర్ ఇచ్చి ఏదైనా డౌట్స్ వస్తే నాకు కాల్ చేసి అడగవచ్చు అని చెప్పి వాళ్ళు కానీ చెప్పడం కాదు విసిగించవచ్చు అని కూడా చెప్పిన మొట్టమొదటి మాస్టర్ని నేనే అని చెప్పి అనుకుంటున్నాను. అందుకే అలా అన్నాను మీతోటి. రైట్ సార్, మరి నిజానికి మీ ఫోన్ నెంబరు ఇచ్చేది, మీ ఫోన్ నెంబర్ డిస్ప్లే చేసుకున్నది, మీ ఫోన్ నెంబర్ని పబ్లిసిటీ చేసుకుంది మీ స్కేలు, అలాగే మీరు ఏదైతే నోట్స్ అంటున్నారో దాన్ని అమ్ముకోవడానికి అని చెప్పేసి మీ ఫోన్ నెంబర్ని డిస్ప్లే చేశారనేసి చాలామంది అంటున్నారు. మరి దానికి మీ సమాధానం అండి? అలా ఏం లేదండి సార్, అలా అనుకున్న వాళ్ళు లేకపోలేదు. అలా అనుకున్నా నాకు వచ్చిన నష్టం అయితే ఏమీ లేదు, నాకు వచ్చిన ఇబ్బంది అయితే ఏమీ లేదు. నిజానికి నోట్స్ కాదు కదా, స్కేల్ కూడా తయారు అవ్వక ముందే నేను తయారు చేసుకున్న పర్సనల్ స్కేల్, అంటే నాకు ఉపయోగపడేట్లు. ప్రొఫెషనల్గా నేను షూట్ మేకర్నండి, జెంట్స్ షూట్ వర్క్ చేసేవాడిని. ఆ షూట్స్కి ఉపయోగపడుతుందని చెప్పి నా పర్సనల్గా నేను ఒక స్కేల్ తయారు చేసుకున్నాను. ఆ స్కేల్ తయారు చేసుకొని ఆ స్కేల్ని నేను చూపిస్తూ ఇటువంటి స్కేల్ అని ఒకటి మార్కెట్లో దొరుకుతుంది, దీన్ని తెచ్చి మీరు చేసుకుంటే ఈజీగా ఉంటుంది అని చెప్పడం జరిగింది. అది చెప్పడం జరిగి అదే వీడియోలోని మీకు ఏదైనా డౌట్స్ వస్తే నాకు కాల్ చేసి విసిగించవచ్చు అని కూడా ఆ వీడియోలో చెప్పాను. కావాలంటే ఆ వీడియో ఫుల్గా చూడండి. ఆ వీడియో వచ్చేసి మీకు బ్లౌజ్ ఫుల్ ఎక్స్ప్లెయిన్డ్ అని చెప్పేసి చాలా పాత వీడియో అంటే అది. ఆ వీడియోలో చూస్తే నేను ఏం చెప్పాను అనేది మీకు క్లియర్గా అర్థమవుతుంది. అప్పటికి అయితే నోట్స్ కాదు కదా, కనీసం స్కేల్ కూడా తయారు చేయలేదు. మరి అలా అనుకోవడానికి గల కారణం, అలా అనుకునే వాళ్ళకి వాళ్ళ విజ్ఞతగా నేను విడిచిపెట్టేస్తున్నాను. యాక్చువల్గా జరిగింది ఏంటంటే, స్కేల్ కాదు కదా, స్కేల్ కన్నా ముందే అసలు నా ఛానల్ క్రియేట్ చేయడమే రిషి టైలర్స్ అనే పేరుతో పాటు నా ఫోన్ నెంబర్ని ఇచ్చి క్రియేట్ చేశాను. క్రియేట్ చేసిన తర్వాత ఎప్పుడైతే ఈ వీడియోలోని మీకు ఏదైనా డౌట్స్ వస్తే నాకు కాల్ చేసి విసిగించవచ్చు అని చెప్పాను, అక్కడి నుంచి కాల్స్ ఎక్కువ అయ్యాయి.
దాంతోపాటు ఏంటంటే మీరు తయారు చేసుకున్న స్కేల్ లాంటిది మాకు మార్కెట్లో దొరకటం లేదు అని చాలామంది అడగడంతో మరి దొరకలేదు కాబట్టి నేను దాన్ని తయారు చేయించడం జరిగింది. ఇది ఒక వ్యాపార ధోరణితో అయితే కనుక నేను చేయించలేదు. కేవలం మార్కెట్లో అందుబాటులో లేదు కాబట్టి నేను తయారు చేయించాను. అది మనం ఇండివిజువల్గా చేయిస్తున్నాం కాబట్టి కొంచెం కాస్ట్ ఎక్కువ పడుతుంది. అదే మనకి ఏ కంపెనీ వాళ్ళు బల్క్ మీద తయారు చేస్తే కనుక అది చాలా తక్కువ రేటుగా వస్తుంది మెటీరియల్. ఎందుకంటే నేను ఆర్డర్ ఇచ్చే వాళ్ళకి 10 లేదా ఒక 15, 5 ఆర్డర్ ఇస్తుంటాను. వాళ్ళు మన కోసం ఒక షీట్ కొని కట్ చేసి, ఎందుకంటే దీనికి రౌండింగ్స్ ఎక్కువ ఉండడం వలన మనకి దాంట్లో వేస్టేజ్ ఎక్కువ వస్తుంది. ఆ వేస్టేజ్ వలన అది ఆ షీట్ కొని మన కోసం సపరేట్గా కోస్తారు. కొయ్యటం వలన మనకి ఇది కాస్ట్ ఎక్కువ పడుతుంది. అందుకే కస్టమర్కి కూడా మనం చెప్పలేకపోతున్నాం. అదే బల్క్గా చేయించే వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక చేయించుకోవచ్చు, తక్కువ రేటు కూడా రావచ్చు. ఇది ఎప్పుడైతే నా ఛానల్తో పాటు అంటే రిషి టైలర్స్ అనే నా ఛానల్ పేరుతో పాటు ఈ ఫోన్ నెంబర్ ఉండేది చాలా కాలం వరకు ఉంది. ఎప్పుడైతే వీళ్ళకి కాల్ చేసి డౌట్స్ అడగవచ్చు అనేసి నేను చెప్పాను, ఆ తర్వాత కొంతకాలానికి తీసేసాను. అంతేగాని కేవలం స్కేలు నోట్స్ అమ్ముకోవడానికి అయితే కనుక ఇప్పటి వరకు కూడా నేను ఫోన్ నెంబర్ అనేది కంటిన్యూ చేద్దును. నా ఛానల్ పేరు పక్కనే దాన్ని కంటిన్యూ చేద్దును. కానీ కొన్నాళ్ళకి తర్వాత తీసేశాను. మరి మీ ఫోన్ నెంబర్ని ఎందుకు తీసేశారు? ఏ కారణం చేత తీశారండి? ఎందుకు తీసేశానంటే కేవలం విసిగించచ్చు అనే ఒక్క పదాన్ని నేను వాడడం వలన చాలా ఇబ్బంది పడవలసిన పరిస్థితి ఏర్పడింది. ఎంత ఇబ్బంది అంటే ఒకసారి లాస్ట్ ఇయర్ తిరుపతి వెళ్ళవలసి వచ్చింది. తిరుపతి సేవకి బయలుదేరాము. బయలుదేరేటప్పుడు ఫోన్స్ ఈ 10 రోజుల పాటు నేను ఊర్లో ఉండను, పలానా తిరుపతి వెళ్తున్నాను సేవకి, ఈ 10 రోజులు నాకు అసలు కాల్ చేయవద్దు అని చెప్పి సపరేట్గా దాని మీద ఒక వీడియో రికార్డ్ చేసి వీడియో పోస్ట్ చేసే అంత ప్రభావం చూపించింది దాని మీద. అలా అయితే ఈ 10 రోజులు మీకు ఫోన్లు రావడం తగ్గిపోయాయా అండి? ఫోన్లు చేయడం మానేశారా? ఎక్కడ సార్, ఫోన్ లాకర్లో పెట్టే దేవాలయంకి వెళ్ళొచ్చేలోపు ఫోన్లు ఛార్జింగ్ అయిపోయి మొత్తం అవి డెడ్ అయిపోతుండేవి. అయినా ఎక్కడైనా దేవస్థానంకి వెళ్ళినప్పుడు లేదా ఏదో టెంపుల్కి వెళ్ళినప్పుడు మనం మొబైల్స్ అన్నీ స్విచ్ ఆఫ్ చేసేసి వెళ్తాం కదా. మరి మీకు అవును సార్, మొదటి రోజు ఏంటంటే సేవకి వెళ్ళవలసిన కంగారులోనే ఫోన్ స్విచ్ ఆఫ్ చేయకుండా లాకర్లో పెట్టేసి వెళ్ళిపోయాము. రెండో రోజు స్విచ్ ఆఫ్ చేసి వెళ్ళేవాడిని. స్విచ్ ఆఫ్ చేసి మళ్ళీ నేను వచ్చి లాకర్లోంచి ఫోన్ తీసి స్విచ్ ఆన్ చేయగానే ఈ వచ్చే వాట్సాప్ మెసేజ్లకి నార్మల్ మెసేజ్లకి మొత్తం ఫోన్ హ్యాంగ్ అయిపోయి ఇంకా ఫోన్లు పనిచేయడం మానేసాయి. తర్వాత ఛార్జింగ్లు పెట్టుకోవాల్సిన ఛార్జింగ్ పెట్టేంత టైం కూడా ఉండేది కాదు. ఎందుకంటే ఛార్జింగ్ పెట్టాలంటే మన బయట మన ఫోన్ పక్కన మన కాపలా ఉండాలి, లేకపోతే ఎవడో పట్టుకుపోతాడు. కాబట్టి అలా ఉండడం వల్ల చాలామందికి కాల్స్ రిసీవ్ చేసుకోలేకపోయాను. రిసీవ్ చేసుకోకపోవడం వల్ల వాళ్ళు కూడా చాలా డిసప్పాయింటెడ్ అయ్యారు, చాలామంది తిట్టుకున్నారు. అయితే నాకు ఒక విషయం అయితే అప్పుడు అర్థమైంది. ఏంటంటే నేను పెట్టిన పోస్ట్ అనేది చాలామంది చూసి ఉండరు, చూడాల్సి ఉండదు, అందువలన ఇలా అయ్యి ఉంటుందని చెప్పేసి ఇక ఆ మాత్రం దానికి మనం ఫోన్ నెంబర్ ఉంచడం వల్లే కదా ఇదంతా ఇబ్బంది అని చెప్పేసి ఫోన్ నెంబర్ అప్పుడు తీసేశాను నేను. సో అలాంటప్పుడు మీ సబ్స్క్రైబర్ల మీద మీకు బాగా కోపం వచ్చిందా? ఇక్కడ విషయం ఏంటంటే సబ్స్క్రైబర్సా నాన్ సబ్స్క్రైబర్సా అని కాదు, ఏదైనా ఇంపార్టెంట్ మ్యాటరు అని అనుకుంటే కనుక అనిపిస్తే కనుక మనకు ఫోన్ చేసి అడగవచ్చు. ఇప్పటికీ నేను అదే చెప్తుంటాను. కానీ ప్రతి చిన్న చిన్న విషయాలకు కూడా కాల్ చేసి అడుగుతుండేవారు. సో దానివల్ల కాస్త ఇబ్బంది పడవలసి వచ్చింది. ఎంత ఛానల్ రన్ చేస్తున్నా సరే మనకి పర్సనల్ లైఫ్ అంటూ ఒకటి ఉంటుంది. ఇక 24 గంటలు కూడా మనం యూట్యూబ్ మీద ఉండలేం కదా, వేరే పనులు చేసుకోవాలి. యూట్యూబ్ అనేది మన జర్నీలో వన్ ఆఫ్ ద పార్ట్ అంతే. మొత్తం లైఫ్ జర్నీ అంతా యూట్యూబే కాదు కదా. అలా అయితే మనకి ఆదాయం ఎక్కడి నుంచి వస్తుంది, ఇంట్లో ఇల్లు ఎలా గడిస్తుంది? అంటే చిన్న చిన్న విషయాలు అంటే ఎలాంటివి సార్ ఏమైనా చెప్తారా? అంటే మీకు వచ్చిన ఫోన్స్ ఎలాంటి ఫోన్స్ వచ్చేవి, మీరు ఎలాంటి విషయాలు చిన్న చిన్న విషయాలు వీటి గురించి కూడా ఫోన్ చేయడమా అని మీరు అనుకుంటున్నారు, అవేం చెప్పగలరా? అంటే చిన్న చిన్న విషయాలంటే మరేమీ కావండి. ఫర్ ఎగ్జాంపుల్ 15 ఇంచుల షోల్డర్ ఉంది బ్లౌజ్కి, షోల్డర్ ఎంత పెట్టాలి,
లేదా 36 చెస్ట్ ఉంది, చంక డౌన్ ఎంత పెట్టాలి, లేకపోతే బట్టను అసలు ఎలా పొరుచుకోవాలి, ఎలా ఐరన్ చేయాలి, మీరు ఎక్కడ ఉంటారు, మీ క్లాసెస్ ఎక్కడ చెప్తారు, ఇలాంటివి అన్నమాట. ఇలాంటి చిన్న చిన్న విషయాలను అడుగుతుంటే కొంచెం ఇబ్బందికరంగా ఉండేది. అంటే ఆల్రెడీ మనం ఛానల్లోని వీడియోస్లో చెప్పిన వాటిని శ్రద్ధగా వినకపోవడం వల్ల ఇలా అవుతుందని అనుకునేవాడిని. అందువల్ల ఫోన్ రిసీవ్ చేసుకోవడానికి కూడా కాస్త ఇబ్బందిగా ఉండేది. ఇంకా 24 గంటలు ఫోన్ మోగుతూనే ఉండేది అనమాట. సరే ఇలాంటి విషయాలన్నీ మీకు చిన్నవిగా అనిపించవచ్చు, చిన్న విషయాలు అనిపించవచ్చు. కానీ కొత్తగా నేర్చుకునే వాళ్ళకి లేదా అప్పుడప్పుడే టైలరింగ్లోంచి కొంచెం సీనియారిటీ పెరుగుతుంది, సీనియారిటీ పెంచుకోవాలి, ఒక ప్రొఫెషనల్ టైలర్గా మారాలి అనుకునే వాళ్ళకి ఈ చిన్న విషయాలు కూడా చాలా పెద్ద విషయాలుగా ఉంటాయి కదా. మరి వాటి మీద మీ అభిప్రాయం? ఓకే సార్, కాదని నేను ఒక వీడియో చూస్తారు, ఒక వీడియో చూసి దాంట్లో ఒక డౌట్ వచ్చింది అనుకోండి, దానికి రిలేటివ్గా ఉండేది ఇంకొక వీడియో చూస్తే ఈ డౌట్ అందులో క్లియర్ అవ్వచ్చు. కానీ మనం ఏం చేస్తాము, ఈ వీడియో చూడకుండా సరే వీడియో చూసాము, కింద నెంబర్ కనిపిస్తుంది, ఒకసారి కాల్ చేసి అడిగితే తప్పే ఉంది. వాళ్ళ పాయింట్ ఆఫ్ వెర్షన్లో అది తప్పు కాదు, కరెక్టే. కానీ అవతల ఎవరైతే మెంబర్ ఉన్నారో అతను ఏ పరిస్థితుల్లో ఉన్నారో అనేది కూడా ఆలోచించి కాల్ చేస్తే మంచిది. కొంతకాలం అయితే తర్వాత వీడియోస్లోని నాకు కాల్ చేయవద్దు మొర్రో అని చెప్పి ప్రతి వీడియో మొదట్లో చెప్పడం కూడా జరిగేది. అంత ప్రభావితం అయ్యింది. కావాలంటే వాట్సాప్ మెసేజ్లే చేయండి, కాల్స్ మాత్రం చేయొద్దు అని రిక్వెస్ట్ చేసుకునేంత పరిస్థితి కూడా వచ్చేసింది. మరొక బాధాకరమైన విషయం ఏంటంటే, వేరే ఛానల్లో వీడియోస్ చూస్తూ ఆ వీడియోస్లో ఉన్న డౌట్స్ను కూడా మనల్ని అడిగేవారు. అయితే అడగడం తప్పులేదు, కానీ ఎవరిని అడుగుతున్నారో ఏంటి అడుగుతున్నారో తెలియకుండా అడిగేవారు అనమాట. ఉదాహరణకి మీకు ఒక మాట చెప్తానండి. పలానా పర్సన్ ఎవరో ఆ ఛానల్ ఒక వ్యక్తి ఫోన్ చేసి, సార్ మీరు పలానా ఛానల్ వాళ్ళు మీరే కదా అని అడిగేవారు అనమాట. అంటే వాళ్ళు ఏ ఛానల్ చూస్తున్నారో అసలు ఎవరికి ఫోన్ చేస్తున్నారో కూడా తెలియకుండా ఫోన్ చేసేవారు. ఎవరు సార్, ఎవరు ఆ పలానా అన్న వాళ్ళలో ఒకళ్ళ పేరైనా చెప్పగలరా మీరు? లేదు సార్, అలా చెప్పకూడదు, సభ్యత కాదు. సో ఈ పొరపాటు చేసి ఉంటారేమో తప్ప కావాలని అయితే ఎవరు చేయరు కదా, అదైతే సభ్యత కాదు. మరొక చిన్న విషయం ఏంటంటే, కొత్తగా నేర్చుకునే వాళ్ళు ఎటువంటి విషయాల మీద శ్రద్ధ తీసుకోవాలి, అసలు ఎలా తీసుకోవాలి. చాలామంది చాలా రకాలుగా చెప్తుంటారు, ఒక్కొక్క ఛానల్లో ఒక్కొక్కలా ఉంటుంది, ఒక్కొక్క మాస్టర్ ఒక్కొక్కలా చెప్తుంటారు. అసలు వీటిలోని ఏది నమ్మాలి, అసలు దాన్ని ఎలా చూడాలంటారు? మంచి ప్రశ్న అడిగారండి. అసలు విషయం ఏంటంటే, ఒక్కొక్క మాస్టరు ఒక్కొక్కలా చెప్తుంటాడు. నేను ఒకలా చెప్తాను, మీరు ఒకలా చెప్తారు, ఇంకొక మాస్టర్ ఇంకొకలా చెప్తాడు. ఇవి అన్నిట్లో ఏ ఫార్ములా కూడా తప్పు కాదు. ఒక ఊరికి వెళ్ళడానికి ఒక్క దారి అయితే ఉండదు, ఒక ఊరికి ఒక 4-5 దారులు ఉంటాయి. ఎవరికి నచ్చిన దారిలో వెళ్తుంటారు. కాకపోతే ఏ దారిలో వెళ్తే కరెక్ట్గా వెళ్తామా, ఏ దారిలో వెళ్తే త్వరగా వెళ్తామా, ఈ రెండు వీటి మీద ఆధారపడి ఉంటుంది. కరెక్ట్గా వెళ్ళేవాళ్ళు ఎక్కడ టైం వేస్ట్ చేసుకోకుండా కరెక్ట్గా వెళ్ళిపోతారు. ఇంకొకరు అది తప్పో రైటో తర్వాత ఆలోచిస్తే అసలు ఈ రూట్లో మనం వెళ్ళాలా, ఇది వన్ వేయా, వెళ్ళకూడదా అని లేదు. కానీ ఆ రూట్లో వెళ్తే త్వరగా చేరుతారు. ఈ రెండు పద్ధతులలో వెళ్ళిన వాళ్ళు ఉంటారు. అయితే మిగిలిన 4 దారులు ఉన్నాయి, ఇవి వెళ్ళకూడదా అంటే వెళ్ళచ్చు. అంటే వాళ్ళు ఎంచుకునే విధానాన్ని బట్టి ఉంటుంది. ఏం సార్, వాళ్ళు ఎంచుకునే విధానాన్ని బట్టి ఉంటుంది. అయితే యాక్చువల్గా ఏంటంటే, వాళ్ళ మాస్టర్లు వాళ్ళకి అలా నేర్పారు. ఇప్పుడు నా మాస్టర్ ఉన్నారు, నా మాస్టరు నాకు ఈ విధంగా నువ్వు ఇలా చేసుకుంటే బాగుంటుంది అని చెప్తారు. అలాగే వాళ్ళ మాస్టర్ వాళ్ళకి ఇలా చేసుకుంటే బాగుంటుంది అని చెప్తారు. అయితే ఎలా చేసేదైనా సరే వాళ్ళు నేర్చుకున్న గురువుల్ని వాళ్ళని ఫాలో అయిపోతుండాలి. ఎవరు ఒకళ్ళని నమ్మాలి, ఒక మాస్టర్ చెప్పిన విధానాన్ని ఫాలో అవ్వాలి. ఈ విధానం కొంత, ఆ విధానం కొంత, ఈ రెండింటిని మిక్స్ చేయకూడదు అనమాట. ఈ రెండింటిని మిక్స్ చేస్తే కాస్త కన్ఫ్యూజ్ అవుతుంటుంది. మేమైనా సరే మా గురువు ఏం చెప్పాడు దాన్ని ఇప్పటికీ ఫాలో అవుతున్నాం. కుట్టడం అనేది మనం చాలా జాగాల్లో నేర్చుకోవచ్చు. కుట్టడం ఎందుకంటే డిజైన్లు ప్రాంతాన్ని బట్టి, మోడల్స్ని బట్టి, ఇప్పుడు వచ్చే కాలానుగుణంగా ఒక్కొక్క సీజన్కి ఒక్కొక్కటిలా ఉంటుంది. మోడల్స్ అనేవి మారుతాయి, కానీ ఫౌండేషన్ అనే కటింగ్ మట్టుగా ఎప్పుడు ఒకలాగే ఉంటుంది. అది ఎవరినో ఒక్కళ్ళనే ఫాలో అవ్వాలి.
వాళ్ళు చెప్పిన దాన్ని ఫాలో అవ్వాలి. వాళ్ళు ఎలా చెప్తున్నారు, ఏం చెప్తున్నారు శ్రద్ధగా వింటే అవుతుంది. మేము నేర్చుకున్నది అలాగే నేర్చుకున్నాం, మా గురువులు నేర్చుకున్నది అలాగే నేర్చుకున్నారు, వాళ్ళ గురువులు కూడా అలాగే నేర్పారని నా అభిప్రాయం. అయితే ఇంకొకటి ఏంటంటే అండి, కటింగ్ గురించి ఎవ్వరు పూర్తిగా చెప్పరు. యాక్చువల్గా నిజంగా చెప్తున్నానండి, మేము నేర్చుకున్న సమయంలో కూడా కటింగ్ ఎవరు పూర్తిగా చెప్పేవాళ్ళు కాదు. కుట్టడం అంటే ఏదో నేర్పేవారు, కుట్టడం నేర్పి వాళ్ళకి కావాల్సినట్టుగా చేసి వాళ్ళ దగ్గర పని చేయించుకునేవారు. ఎవరికి నేర్పారు? వాళ్ళ దగ్గర చాలా కాలం బట్టి పనిచేస్తూ కొంచెం నమ్మకంగా ఉండే వాళ్ళకి. సో ఇన్ని సంవత్సరాలు బట్టి మన దగ్గర పని చేస్తున్నాడు వీడికి మనం పని నేర్పితే గురుభక్తితోటి ఆ విద్యని ఎక్కడ వృధా చేయకుండా వీడు బతుకుతాడు అనుకునే వాళ్ళకి మాత్రమే ఆ విద్యని నేర్పేవారు. సరే సార్, మరి మీరు చెప్పిందే ఎందుకు నమ్మాలి? అసలు మీరు నిజమే చెప్తున్నారని నమ్మకం ఏంటి? మీరు నిజమే చెప్తున్నారని అనుకుంటే అసలు ఎందుకు చెప్తున్నారు? ఎవరు చెప్పరని మీరే అంటున్నారు, మరి మీరు ఎందుకు చెప్తున్నారు? సరే సార్, నేను చెప్పేది నిజమా కాదా అనేది పక్కన పెడితే నిజమని నేను నమ్ముతున్నాను. నేను చెప్పే దాంట్లో వాస్తవం ఉంది, ఇది కరెక్ట్ పద్ధతి అని నేను నమ్మాను. ఇది ఎవరిని నమ్మమని ఎవరిని నేను బలవంతం పెట్టట్లేదు. అయితే ఇది నిజమని నేను నమ్మాను, ఇది కరెక్ట్ పద్ధతి అని నాకు తెలిసిన ధోరణిలో ఒక డెమో కూడా చేశాను, దీని మీద ఒక వీడియో కూడా చేశాను. నేను చెప్పే లెక్కలు 6వ భాగం 12వ భాగం ఇవన్నీ ఎందుకు నమ్మాలి అన్న దాని మీద కూడా నేను ఒక వీడియో అయితే చేశాను. అయితే ఎందుకు నిజం చెప్తున్నాను అంటే, నేను పని నేర్చుకోవడానికి చాలా కాలం బాధపడవలసి వచ్చిందండి. కారణం ఏంటంటే, పని నేర్చుకోవడానికి కేవలం దాదాపు ఇండియా అంతా తిరిగాను నేను. ఇండియా అంతా తిరుగుతూ పని నేర్చుకుందామంటే ఎక్కడికి వెళ్ళినా వాళ్ళకి అవసరం ఎంతవరకు, ఒక మాస్టర్కి ఒక మేకర్ కావాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక బ్లౌజ్ కుట్టేవాడు కావాలి, లేదా ఒక డ్రెస్ కుట్టేవాడు కావాలి. ఆ కుట్టేవాడికి కుట్టడానికి ఉపయోగపడే టెక్నిక్స్ మాత్రమే చెప్పి వాళ్ళు పని చేయించుకునేవారు. కటింగ్ టేబుల్ దగ్గరికి రావడం అనేది కళే. అసలు కళ్ళ కూడా కటింగ్ టేబుల్ దగ్గరికి రానిచ్చేవారు కాదు. సో ఎంత బాధపడుతూ పని నేర్చుకున్నాను. అయితే ఈ విద్య మనతో అంతరించిపోకూడదు. నేను కష్టపడ్డాను, అందరూ అలాగే కష్టపడాలని నేర్చుకోవాలని లేదు కదా. నా దగ్గర ఉన్న విద్యని నేర్చుకోవాలనే ఉద్దేశం ఉండే వాళ్ళకి ఎవరైనా సరే చెప్తాను. అయితే నేను అందరి దగ్గరికి తిరిగి నేర్పలేను కదా. నా దగ్గరికి సరే ఇతని దగ్గరికి వెళ్ళి నేర్చుకోవచ్చు అని తెలియదు కదా చాలామందికి. సో అందుకు ఈ సోషల్ నెట్వర్క్ అనేది ఈ ప్లాట్ఫామ్ నేను ఎంచుకున్నాను. ఈ ప్లాట్ఫామ్లో నేర్చుకోవాలనే ఉద్దేశం ఉండేవాళ్ళు వాళ్ళగా వచ్చి ఈ సోషల్ నెట్వర్క్లో వెతుకుతారు, ఈ సైట్లలోని వెతుకుతారు బ్లౌజ్ కటింగ్ ఎలాగా, బ్లౌజ్ స్టిచ్చింగ్ ఎలాగా అని. ఇలా చెప్పడానికి నాకు సులువుగా ఉంటుంది అని చెప్పి ఈ సోషల్ ప్లాట్ఫామ్ని ఎంచుకోవడం జరిగింది. నాకు తెలిసిన విద్యని నేను చెప్పడం జరిగింది. సార్, మరి విద్య నేర్పుతాము, విద్య నేర్పాలనే ఉద్దేశంతో వచ్చాను అని అన్నారు కదా, మరి మీ నోట్స్ని ఎందుకంటే అమ్మకానికి పెట్టారు? దీని గురించి ఏమైనా చెప్పగలరా? ఫ్రీగా నేర్పుతాను అని అనుకున్నప్పుడు, ఫ్రీగా నా విద్యని ఎవరైనా అడిగితే పంచుతాను అని అనుకున్నప్పుడు నోట్స్ అనేది అసలు అమ్మకానికి ఎందుకు పెట్టారు? సరేనండి, అయితే ఇక్కడ ఈ విషయాన్ని ప్రస్తావించచ్చో లేదో నాకైతే తెలియదు. ఒకవేళ తప్పు అనుకుంటే కనుక మన్నించాలి. మొదట్లోని నేను నోట్స్ను కానీ అలాగే స్కేల్ని కానీ ఒక వ్యాపారంలో ధోరణిలో ఉండి ఇది చెయ్యాలని రాలేదు. అప్పుడు కాస్త నాకు ఆరోగ్యం బాగుండేది. సో యూట్యూబ్ని ఒక ప్యాషన్ లాగా రన్ చేసేవాడిని. అయితే మొదట్లో నేను స్టార్టింగ్ వీడియోలు చేయడమే మొత్తం ఫుల్ డీటెయిల్స్గా ఫార్ములాస్తో చెప్పేసేయడం మొదలుపెట్టాను. సో హ్యాండ్స్ ఎలా కట్ చేసుకోవాలి, డ్రెస్ ఎలా కట్ చేసుకోవాలి, ఇలా ముక్కలుగా కాకుండా ఒక వీడియో ఫుల్ వీడియో లెంగ్తీ వీడియోస్ చేసుకుంటూ వెళ్ళిపోయేవాడు. బ్లౌజ్ మొత్తం ఎన్ని భాగాలు, ఎలా భాగాలతో ఎలా చేసుకోవాలి నాకు తెలిసింది, మా గురువు నేర్పింది దాపరకం లేకుండా చెప్పేసేవాడు. అయితే మొదట్లో ఈ వీడియోస్ అన్నింటినీ వాళ్ళు డౌన్లోడ్ చేసుకొని కేవలం డౌట్స్కి మాత్రం నాకు కాల్ చేసేవారు. దాని మీద నాకు నా ఛానల్ తాలూకా వ్యూవర్షిప్ అనేది బాగా తగ్గిపోయింది. నా ఛానల్కి వ్యూవర్షిప్ తగ్గిపోయింది. దానివల్ల నాకు కూడా రెవెన్యూ అనేది లేదు, రెవెన్యూ రావట్లేదు. దానికి తోడు నేను ఛానల్ స్టార్ట్ చేసిన తర్వాత కొద్ది రోజులకే యూట్యూబ్ చాలా పాలసీ అండ్ టర్మ్స్ అండ్ కండిషన్స్ చాలా రూల్స్ రెగ్యులేట్ చేసేసి చాలా సీరియస్ చేసేసి రెవెన్యూ లేకుండా అయిపోయింది. సో నాకేం ఉపయోగం? సో అప్పుడు నేను కూడా కొంచెం కమర్షియల్గా ఆలోచించడం మొదలుపెట్టాను. సో ఎలాగా స్కేల్ కావాలి అంటున్నారు, దాంతోపాటు నోట్స్ కూడా ఇస్తే
నాకు కాస్త ఉపయోగంగా ఉంటుందని పెట్టాను. కావాలంటే మీరు గమనించండి, ఇప్పుడు ఉన్న పాపులర్ తెలుగు ఛానల్స్ అన్నిటిలో కూడా ఈ టైలరింగ్లోని దాదాపు నాకన్నా ముందు పెట్టిన వాళ్ళు లేదా నాతో పెట్టిన వాళ్ళే ఉన్నారు అందరూ. కానీ వాళ్ళ ఛానల్స్ అన్నీ మంచి గ్రోత్లో ఉన్నాయి. నా ఛానల్ గ్రోత్లో ఉండదు. నా దాంట్లో వ్యూవర్షిప్ తక్కువే, వాచ్ టైము తక్కువే, సబ్స్క్రైబర్స్ తక్కువే. సో దానికి కారణం ఏంటంటే నేను ఎవరు నించుగా వాళ్ళందరూ మోడల్స్, నెక్ మోడల్స్ కడతారు. కేవలం నేను కటింగ్ని బేస్ చేసుకునే వీడియోస్ చేస్తుంటాను కాబట్టి నా కటింగ్ వీడియో ఒకసారి చూసి దాన్ని డౌన్లోడ్ చేసుకుంటే చాలు. కుట్టడంలో కొత్త మోడల్ కావాలంటే వెతుక్కుంటారు కాబట్టి వేరే వాళ్ళ ఛానల్స్కి ఇంప్రూవ్మెంట్ ఉంటుంది, నా ఛానల్ ఇంప్రూవ్మెంట్ తక్కువ ఉంటుంది. అందుకోసమనే. రైట్ సార్. అలాగే నోట్స్ గురించి ఒక విషయం అండి. నోట్స్ స్టార్టింగ్లో మీరు ఒక్కొక్క ఫార్ములా 500 రూపాయలు అని చెప్పి, తర్వాత ఇప్పుడు నోట్స్ ఖరీదు 3000 రూపాయలు అని చెప్పేసి అంటున్నారు. అసలు మీ నోట్స్కి అంత కాస్ట్ ఎందుకు? ఆల్రెడీ మీరు యూట్యూబ్లోనే చెప్తున్నారని మీరే అంటున్నారు. సో ఇంత కాస్ట్ పెట్టి నోట్స్ కొనుక్కుంటే వాళ్ళకి ఉపయోగం ఉంటుందా? అసలు నోట్స్ అంత కాస్ట్ పెట్టి ఎందుకు కొనాలి? అసలు అంత కాస్ట్ ఎందుకు పెట్టారు మీరు? సరే సార్, నోట్స్ అనేది ఫస్ట్ 500 ఎందుకు పెట్టారు ఒక ఫార్ములాకి, అలాగే ఇప్పుడు 3000 ఎందుకు పెట్టారు అంటే దానికి అంత వర్త్, అంత విలువ ఉందని నేను భావిస్తున్నానండి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు చూడండి, ఒక ఫ్యాషన్ డిజైనింగ్ కోర్స్ చేయాలి అంటే మీకు 30,000 రూపాయల దగ్గర నుంచి దాదాపు 3 లక్షల వరకు ఖర్చు అవుతుంది. అయితే ఇక్కడ ఫ్యాషన్ డిజైనింగ్లో వాళ్ళు చెప్పేది ఏంటి? కేవలం శరీర ఆకృతిని బట్టి ఏ బట్ట ఎవరికి నప్పుతుంది, లావుగా ఉండేవాళ్ళు ఎటువంటి బట్టలు వేసుకోవాలి, సన్నగా ఉండేవాళ్ళు ఎటువంటి బట్టలు వేసుకోవాలి, కలర్ మ్యాచింగ్, కలర్ మిక్సింగ్, ఇవి మాత్రమే చెప్తారు. మ్యాథమెటిక్స్ అనేది ఫ్యాషన్ డిజైనింగ్లో కూడా ఉండదు. ఫ్యాషన్ డిజైనింగ్లో ఒకవేళ మీకు టైలరింగ్ చెప్పిన 1 అవర్ to 3 అవర్స్ అంతే, ఎక్కువ ఉండదు. మ్యాక్సిమం 1 అవర్ రోజు మొత్తం మీద 12 గంటల క్లాస్ అయితే కనుక ఈ 12 గంటల్లో కేవలం 1 గంట లేదా 1 గంటన్నర నుంచి పెద్దగా అయితే 3 గంటలు మాత్రమే ఉంటుంది. అది కూడా బేసిక్ నాలెడ్జ్ ఇస్తారు. కానీ నేను ఫుల్ నా ఎక్స్పీరియన్స్లో నేను నేర్చుకున్న నా ఫార్ములాని, నేను తయారు చేసిన ఫార్ములా, ఇంకోటి చెప్పాలంటే నా కోసం నేను క్రియేట్ చేసుకున్న ఫార్ములాని సో 3000 రూపాయలకి ఇవ్వడంలో తప్పు లేదు అని నేను భావించాను. అందుకే అది 3000 రూపాయల వరకు నేను సేల్ చేస్తాను. ఇప్పుడు కూడా 3000 రూపాయలు అది. ఓకే సార్. అలాగే స్కేల్ గురించి కూడా కొన్ని డౌట్స్ ఉన్నాయండి. మీ స్కేల్ వచ్చేసి ఫ్రెంచ్ కర్వ్ స్కేల్ అంటారు. ఇది మార్కెట్లోని మీకు చాలా తక్కువ రేటుకే అందుబాటులో ఉంది. మరి మీ స్కేల్ ఎందుకు అంత ఖరీదు? దానికి ఏమైనా స్పెషాలిటీ ఏమైనా ఉందా ఏంటి కొద్దిగా చెప్పగలరా? ఎందుకంటే మార్కెట్లోని ఒక 100-150 రూపాయల్లో దొరికే ఐటెంని మీరు 450 రూపాయలు అమ్ముతున్నారు. దానికి గల కారణం అలాగేనండి. అదే మీకు స్కేల్ గురించి చెప్పాను కదా, స్కేల్ అనేది ఇది మీకు బయట దొరకదు. ఈ స్కేల్ అనేది బయట దొరకదు. బయట దొరికే స్కేలు దీనికి కొద్దిగా సిమిలర్గా ఉంటుంది. యాక్చువల్లీ ఫ్రెంచ్ కర్వ్ స్కేల్ అంటే దాన్నే అంటారు. దానికి ఒకటే పేరు, ఫ్రెంచ్ కర్వ్ స్కేల్ అనే అంటారు, రెండు ఒకటే. కానీ ప్రపంచవ్యాప్తంగా అందరికీ తెలిసిన స్కేల్ అది. ఈ స్కేల్ అనేది ప్రపంచ దేశాల్లో ఒక 3 చోట్ల ఉండాలని నాకు తెలిసి, ఒక 3 చోట్ల మాత్రమే దొరుకుతాయి. మన ఇండియాలో అయితే పూర్తిగా దొరకదు. లైక్ జర్మనీలోనో దీంట్లోనో ఒక దగ్గర దొరుకుతుంది. సో అవి అక్కడి నుంచి ఇక్కడ తెచ్చుకునే లోపు దాదాపు డాలర్స్లోది రూపాయలో కన్వర్ట్ చేసుకునేటప్పటికి 2000 నుంచి 2500 వరకు అయిపోతుంది. సో అందుకు నేను ఇది ఇక్కడ చేయించడం జరిగింది. చేయించినప్పుడు ఇందాక మీకు చెప్పినట్టు ఒక షీట్ తీసుకొచ్చి దాన్ని కొలత వేసి కట్ చేసుకునేటప్పుడు వేస్ట్ ఎక్కువైపోతుంది. ఆ వేస్ట్ అవడం వల్ల ఆ వేస్ట్ అంతా కూడా మన మీదే వేస్తాడు. ఏ వ్యాపారస్తుడు కానీ, ఏ కటింగ్ మాస్టర్ ఇది కానీ బట్ట మొత్తం మన మీద వేస్తాడు కదా. మన ఉదాహరణ మీకు చెప్పాలంటే మనకు కుట్టడానికి ఒక 1/2 మీటర్ ముక్క మొత్తం కలిపి సరిపోద్ది. కానీ అది కట్ చేసి ఇది చేయడానికి అయితే మనకు 70-80 సెంటీమీటర్లు కావాలి. మిగిలిన 30 సెంటీమీటర్లు మనకు వేస్ట్ అయిపోద్ది. ఆ వేస్ట్ కన్జ్యూమరే కదా భరించాలి. అలాగా ఇది కాస్ట్ ఎక్కువ, అందువల్ల కాస్ట్ ఎక్కువ అవుతుంది. అలాగే ఇది బల్క్లోని ఏ కంపెనీ వాళ్ళనే చేయిస్తే కనుక ఇది తక్కువగానే వస్తుంది. నేను రిటైల్లో కొనడం, వాళ్ళు రిటైల్లోనే కొనడం, రిటైల్లో తయారు చేయించడం వల్ల ఇది కాస్ట్ ఎక్కువ అవుతుంది. అదే హోల్సేల్లో బల్క్లో చేయిస్తే కనుక బల్క్లో ఇంకా తక్కువగా వచ్చే అవకాశాలు ఉంటాయి. రైట్ సార్. అలాగే ఆదాయం గురించి మనకి ప్రస్తావన వచ్చింది, రెవెన్యూ గురించి ప్రస్తావన వచ్చింది కాబట్టి అడుగుతున్నాను. మీ రెవెన్యూ సోర్సెస్ ఏంటి సార్? అలాగే మీకు యూట్యూబ్ ద్వారా వచ్చే రెవెన్యూ ఎంత? అదే యూట్యూబ్ ద్వారా వచ్చే ఆదాయం ఎంత? రైట్ అండి. నా ఆదాయం గురించి అయితే కనుక
పర్వాలేదండి. అదే సోర్సెస్ అయితే, రెవెన్యూ సోర్సెస్ అయితే ఇంట్లో వర్క్ చేసుకుంటాను. చిన్నపాటి అయితే షాప్ ఉంది. కొంతకాలం వరకు టైలరింగ్వి ట్యూటోరియల్స్ చేసి చెప్పేవాడిని. మన గవర్నమెంట్ ఆఫీసులు, గవర్నమెంట్ దీంట్లోని ఫ్యాకల్టీగా చేసేవాడిని. మెప్మా లాంటి గవర్నమెంట్ సంస్థల్లోని ఫ్యాకల్టీగా చేసేవాడిని. అది కొంత రెవెన్యూ వచ్చేది. దాని తర్వాత ఇంటి దగ్గర బ్లౌజులు కుట్టుకుంటాను వచ్చిన కాడికి. సో అవే వీడియోలు మీకు చేస్తుంటాను. నేను కుట్టినవి వచ్చిన నా కస్టమర్లు వచ్చినవి వీడియోస్ చేస్తుంటాను. సో అంతవరకు పర్వాలేదు. అలాగే ఇక మీరు అడిగినట్లు యూట్యూబ్ గురించి అయితే కనుక, కేవలం యూట్యూబ్లో డబ్బుల కోసమే మనం యూట్యూబ్ రన్ చేయాలి అనుకుంటే ఈపాటికి వచ్చిందో రాందో పెద్దవో చిన్నవో చాలా వీడియోస్ని పెంచిద్దిను. సో నా వీడియోస్ అందుకే ఎక్కువగా పెరగవు. ఇప్పటికి కొన్ని మీరు గమనించలేదు, 2-3 నెలలకి కూడా ఒక్కొక్కసారి వీడియోస్ లేకుండా పూర్తిగా ఆపేసి ఉంచేసేవాడిని. మళ్ళీ ఈ మధ్యనే వారంలో ఒక వీడియో, ఒక లైవ్ అట్లా చేస్తున్నాను. ఏదో ఒక వీడియో పెట్టడం, ఒక లైవ్. ఎందుకంటే అది రెవెన్యూ కోసం కాదండి. యూట్యూబ్లోంచి వాచ్ టైం తగ్గిపోతే ఛానల్ అనేది టర్మినేట్ అయ్యే అవకాశం ఉంటుంది, సస్పెండ్ అయ్యే అవకాశం ఉంటుంది. సో ఆ ఛానల్ని కాపాడడం కోసం వారంలో ఒక లైవ్ చేస్తున్నాను. అలాగే ఏదో ఒక చిన్నదో పెద్దో ఒక వీడియో పెడుతున్నాను. కేవలం యూట్యూబ్ని రన్ చేయడం, ఛానల్ రన్ చేయడం వరకు, రెవెన్యూ కోసం కాదు. అలాగే నా రెవెన్యూ విషయంకి వస్తే కనుక ప్రతి నెల ఒక ఫోల్డింగ్ మిషన్ కొనే స్టేజ్, కొత్త మిషన్, ఒక ఫోల్డింగ్ మిషన్ కొనుక్కునే స్టేజ్ దగ్గర నుంచి జాక్ F4 పూర్వం ఎంత ఉండేది, ఇప్పుడు పెరిగిన రేట్లు కాదు. ఫస్ట్ నేను కొన్ని రేట్ చెప్పాను నిన్న F4 రివ్యూ చేసినప్పుడు. ఆ F4 కొనే అంతవరకు ఒక్కొక్క నెల పెరుగుతుంది, ఒక్కొక్క నెల తగ్గుతుంది. కానీ ఈ రేంజ్కి అయితే పెరగదు. F4 కొత్త మిషన్ F4 కొనేంత మనీకి కన్నా పెరగలేదు. అలాగే ఒక ఫోల్డింగ్ మిషన్ కొనుక్కునేంత కన్నా తక్కువ అయితే అయిపోలేదు. ఈ విధంగా నాకు రెవెన్యూ అనేది వస్తుంటుందండి. సరే సార్, మరొక చిన్న ప్రశ్న. మీరు ఇప్పటివరకు చాలా వీడియోస్ చేశాను, పాత వీడియోస్లో కూడా చాలా చెప్పానని చెప్పారు కదా. అయితే ఒక్కొక్క వీడియోలో ఒక్కొక్కలాగా లెక్కలు చెప్తుంటారు. ఒక వీడియోలో 1/2 ఇంచి కలపమని చెప్తే, ఒక వీడియోలో 1 ఇంచి కలపమని చెప్తారు, లేదా ఒక వీడియోలో వచ్చేసరికి 1.5 కలపమని చెప్తారు. అసలు ఎందుకు ఇంత వ్యత్యాసం వస్తుంది? ఒక వీడియో చూసిన వాళ్ళకి ఇంకో వీడియో చూసేటప్పటికి కొంత కన్ఫ్యూజేషన్ వస్తుంది. అసలు ఈ కన్ఫ్యూజన్ ఎందుకు వచ్చింది? అసలు ఈ కన్ఫ్యూజన్ గల కారణాలు ఏంటి? కొద్దిగా వివరించండి సార్. నిజమే సార్, ఒక్కొక్క వీడియోలో ఒక్కొక్కలాగా చెప్తున్నాము అంటే అక్కడ చెప్పే సబ్జెక్ట్ని బట్టి కూడా ఉంటుంది. అది కూడా గమనించాలి. కొంతమంది ఏంటంటే క్రాస్ కటింగ్ బ్లౌజులో ఉన్న మెజర్మెంట్స్ని చూసి ప్రిన్సెస్ కట్కి అడుగుతుంటారు. ప్రిన్సెస్ కట్ అనేది వేరు, క్రాస్ కటింగ్ అనేది వేరు. క్రాస్ కటింగ్లో కూడా ఒక్కొక్కసారి మళ్ళీ మారిపోద్ది. అంటే క్రాస్ కటింగు క్రాస్ మీద మనం చేసుకుంటే కనుక 1/2 ఇంచి లూజ్ అనేది సరిపోతుంది. ఓన్లీ ఫ్రంట్ కోసం, నేను ఫ్రంట్ గురించి మాట్లాడుతున్నాను. అలాగే మామూలు క్రాస్ కటింగ్ అంటే షేప్ బ్లౌజ్ క్రాస్ అనకూడదు, ఇంకా క్రాస్ వేయం కాబట్టి. అదే స్ట్రైట్ కటింగు డాట్స్తో కట్ చేసుకునేటప్పుడు ఫ్రంట్ లూజు 1 ఇంచి పెట్టమంటాను. ఎందుకు 1 ఇంచి పెట్టమంటాను? 1/2 ఇంచి మనకి మార్జిన్స్లో పోయినా ఇంకొక 1/2 ఇంచి అనేది లూజ్ ఉంటుంది. క్రాస్ కటింగ్ మీకు ఆటోమేటిక్గా క్రాస్ అనేది ఎక్స్పెండ్ అవుతుంది కాబట్టి దానికి లూజ్ ఉండదు. కాబట్టి అక్కడ 1/2 ఇంచి కలపమని చెప్తాను, ఇక్కడ 1 ఇంచి కలపమని చెప్తాను. అలాగే ప్రిన్సెస్ కట్లో వచ్చేసరికి బ్లౌజ్తో కట్ చేసుకునే వీడియోకి వేరేగా ఉంటుంది. బ్లౌజ్ తోటి కట్ చేసుకునే వీడియోకి క్రాస్ కటింగ్ టు ప్రిన్సెస్ కట్ చేయాలనుకోండి, క్రాస్ కటింగ్ ఫ్రంట్ ఎంతైతే వచ్చిందో దాన్ని కొలిచి 2.5 పెట్టమని చెప్తాను. అదే బాడీ మెజర్మెంట్స్ మీద కొలిచేటప్పుడు 1.5 పెట్టమని చెప్తాను. సో ఇలాగ సబ్జెక్ట్ని బట్టి కూడా మీకు కొన్ని మారిపోతుంటాయి. ఇంకోటి ఏంటంటే నాకు ఈ టైటిల్స్ కానీ అలాగే థంబ్నెయిల్స్లో కానీ అంటే వీడియో లోపల ఏముంది అనేది స్పష్టంగా ఆ థంబ్నెయిల్ చూస్తే తెలిసేటట్లు నేను చేయలేను. అంటే ఇదివరకు నాకు వచ్చేది కాదు, ఇప్పుడు అంటే కొంచెం అలా నేర్చుకొని ఏదో వచ్చి రాంది కొంచెం పెడుతున్నాను. పూర్వం అయితే అస్సలు ఏమి ఉండేది కాదు. కావాలని చూడండి, అన్ని వీడియోలకు ఒకలాగా ఉండేది. బ్లౌజ్ కటింగ్ ఫుల్ ఎక్స్ప్లెయిన్డ్, బ్లౌజ్ కటింగ్, క్రాస్ కటింగ్ బ్లౌజ్, ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ కటింగ్ ఇలాగే ఉండేవి. లోపల ఏ మ్యాటర్ ఉన్నది అనేది తెలియడం కష్టమైపోతుండేది. సో అందువల్ల కన్ఫ్యూజన్ తప్ప దాదాపుగా అన్ని సబ్జెక్టుల మీద నేను వీడియోస్ అయితే చేయడం జరిగిందండి. అయితే మీరు చెప్పినట్లు అసలు మీరు చేసిన వీడియోస్లో ఏ వీడియోలో ఏ మ్యాటర్ ఉంది, అసలు ఈ వీడియో చూస్తే మాకు ఈ విషయం తెలుస్తుంది అని వ్యూవర్స్ ఎలా గమనించగలరు? అదే సార్ చెప్తున్నాను. అంటే ఏ వీడియోలో ఏ మ్యాటర్ ఉంది అనేది ఇప్పుడు నేను కూడా చెప్పలేను.
ఎందుకంటే ఆ వీడియోలో ఏ మ్యాటర్ ఉందంటే ఆ వీడియో మళ్ళీ నేను చూడాలి, చూసి చెప్పగలను. కాబట్టి నేను చెప్పే సలహా ఏంటంటే ఒక్కసారి ఆ థంబ్నెయిల్ అంటే దానిపైన ఉన్న పేరుని హెడ్డింగ్ని కాకుండా ఒకసారి వీడియో అంతా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు వాచ్ చేయండి. ఇదివరకు చూసిందైనా సరే ఒకసారి వాచ్ చేయండి. ఎందుకంటే చాలామంది ఒక్కొక్కసారి ఒక క్వశ్చన్ అడుగుతుంటారు, బ్లౌజు 14 ఇంచులు లెంగ్త్ ఉందండి, బ్యాక్ పెంచమన్నారు, ఫ్రంట్ ఎక్కడ పెంచాలి, ఇలాగా ఫ్రంట్ ఎక్కడ పెంచాలి, 3/4 హ్యాండ్స్ అయితే ఎలా చేయాలి, లూజింగ్ లైట్ని ఎలా సర్దుకోవాలి, ఇలాంటి ప్రతి సబ్జెక్ట్ మీద కూడా నేను వీడియోస్ చేశాను. కానీ ఏ వీడియోలో ఏ మ్యాటర్ ఉందనేది ఇప్పుడు నేను కూడా దాన్ని అబ్జర్వ్ చేయలేను. కాబట్టి వీడియోలన్నీ ఒకసారి వాచ్ చేయండి. ఒక్కసారి వాచ్ చేస్తే ఏ వీడియోలో ఏంటి ఉన్నది మీకు తెలుస్తుంటుంది. అది ఒకసారి గమనించండి. గమనిస్తుంటే దాదాపుగా మీకు అన్నీ ఐడియా వస్తాయి. సరే సార్, ఒకవేళ కొత్తగా ఈ ఫీల్డ్లోకి రావాలనుకునే వాళ్ళు, అలాగే ఈ టైలరింగ్ ఫీల్డ్లోకి రావాలనుకునే వాళ్ళకి, లేదా ఇప్పుడు టైలరింగ్ చేస్తున్న వాళ్ళు ఫ్యూచర్లో ద బెస్ట్ మాస్టర్స్గా ఫెయిల్యూర్స్ లేకుండా సక్సెస్లో వెళ్ళాలి అనుకుంటే మీ అనుభవం ద్వారా లేదా మీరు నేర్చుకున్న దాంట్లోంచి ఏమైనా టిప్స్ వాళ్ళకి చెప్పగలరా? రైట్ సార్, మనం కొత్తగా వచ్చే వాళ్ళకి ఇందులోని టైలరింగ్ నేర్చుకోవాలనుకునే వాళ్ళకి మనం ఇచ్చే సూచనలు సలహాలు అయితే పెద్దగా ఏం లేవు. ఎందుకంటే దాదాపుగా అందరికీ ఓపెన్ ప్లాట్ఫామ్ ఉంది, అక్కడ నేర్చుకోవచ్చని సంగతి తెలిసిపోయింది. కానీ నా అనుభవంలో నేను చెప్పే ఒక్క విషయాన్ని అయితే నేను చెప్పగలండి. ఏంటంటే ఎవరిది అవనియండి, అది సోషల్ నెట్వర్క్ అవనియండి లేదా ఇండివిజువల్గా మనం ఎవరి దగ్గర నేర్చుకుంటున్నప్పుడు ఒక గురువుని మాత్రం నమ్మండి. వాళ్ళు ఏమి చెప్తున్నారు, చెప్పింది ఎంతవరకు సక్సెస్ అవుతుంది, డౌట్ వస్తే మళ్ళీ అతన్నే అడగండి. ఈ మాస్టర్ దగ్గర కొంత నేర్చుకొని ఈ సబ్జెక్ట్ పట్టుకొని వెళ్ళి ఇంకో మాస్టర్ దగ్గరికి వెళ్తే ఆ మాస్టర్ వేరే సబ్జెక్ట్ చెప్తాడు, ఈ రెండింటికి మ్యాచ్ అవ్వకపోవచ్చు. కాబట్టి మనము ఏ మాస్టర్ అయితే మనకి చెప్పారో ఆ మాస్టర్ దగ్గరికి, మాస్టర్ మీరు చెప్పిన దాంట్లోనే ఇలా నాకు ఇబ్బంది కలుగుతుంది, ఏం చెయ్యాలి అని మీరు డైరెక్ట్గా నేర్చుకునేటట్లయితే అలా చేసుకోవాలి. లేదు సోషల్ నెట్వర్క్లోని ఇలాగ ఆన్లైన్లో నేర్చుకునేటప్పుడు వాళ్ళకి రిలేటివ్గా ఉండే వీడియోస్ ఏవైనా ఉంటే వాటిని రిఫర్ చేయమని చెప్పాలి. వాళ్ళ అంటే మీకు సులువుగా చెప్పాలంటే చాలామంది చూసారా, మీకు కొన్ని ఆర్టికల్స్ రాస్తుంటారు, వాళ్ళు ఫాలో అయ్యే వాళ్ళు ప్రతి ఆర్టికల్ని చదువుతుంటారు. అలాగే మీరు ఒక ఛానల్ని కానీ, ఒక స్టడీ మెటీరియల్ ఏదైనా సరే, ఒక టైలరింగ్ది కానీ, ఆర్ట్ది కానీ, లేకపోతే ఒక ఫ్లవర్ బొకేస్ తయారు చేసే ఛానల్ కానీ, ఏ ఛానల్ ఏమనండి ఆ ఛానల్ని కానీ మీరు ఫాలో అయితే ఒక ఛానల్నే ఫాలో అవ్వండి, ఒక మనిషినే ఫాలో అవ్వండి. వాళ్ళు చెప్పే టిప్స్ అండ్ ట్రిక్స్ జాగ్రత్తగా పాటించండి. ఇంకొక విషయం ఏంటంటే ఫలితం మీద మనం ఎంతైతే శ్రద్ధ పెడతామో ఆచరించే విధానాల్లో కూడా మనం అంతే శ్రద్ధ పెట్టాలి. ఎప్పుడైతే అలా చేస్తామో వాళ్ళు సక్సెస్లో వెళ్తుంటారు. కారణం ఏంటంటే ఏ మాస్టర్ కూడా వాడి సొంత బట్టలు అయితే మీకు చూపించడు. రోజు సొంత బట్టల మీద కుట్టి చూపించేంత లక్షాధికారులు ఏం కాదు కదా. కస్టమర్ వచ్చే బట్టలనే కట్ చేసి ఇలా పెట్టుకుంటే ఇలా సరిపోతుంది, ఈ సైజుకి ఇలా సరిపోతుంది అని కస్టమర్ బట్టలనే చూపిస్తారు. సో నీకు చూపించేది తప్పు అయితే కనుక ఆ కస్టమర్కి కూడా తప్పే అవుతుంది. సో సింపుల్ లాజిక్ ఏంటంటే, ఒక చిన్న లాజిక్ని మనం ఇక్కడ గమనించాలి. అక్కడ నిజంగా మాస్టర్ తప్పు చెప్తున్నాడు అంటే ఆ కస్టమర్ నీ ఛానల్ రన్ చేసి ఇంతమందికి నువ్వు విద్య నేర్పుతున్నావు, నువ్వే సరిగ్గా కుట్టట్లేదు అని చెప్పి కస్టమర్ తిడతాది కదా, వాళ్ళు తిడతారు కదా, వాళ్ళ కస్టమర్లు పోతారు కదా. సో వాళ్ళ సక్సెస్ అయిన ఫార్ములానే మీకు నేర్పుతుంటారు. సో అలాగే ఎవరినో ఒకరిని నమ్మండి, ఒకరిని ఫాలో అవ్వండి. అలాగే ఇంకొక విషయాన్ని కూడా మీకు చెప్తాను. ప్రతి గురువు కూడా మనం పని నేర్చుకున్న తర్వాత కూడా ప్రతి గురువు నిత్య విద్యార్థి. రోజు పని నేర్పుతుండాలి, నేర్చుకుంటూ ఉండాలి. ఏ రోజైతే నేర్చుకోవడం ఆపేస్తామో ఆ రోజు మన అభివృద్ధి అనేది అక్కడ కుంటుపడిపోయినట్టే. ఎందుకంటే తరానికి వర్క్ మారిపోతుంటుంది. ఉదాహరణకి 80స్లో ఉండే వర్క్ మళ్ళీ ఇప్పుడు రిపీట్ అయింది. అలాగే 80స్లో వర్క్ మనకు అవసరం లేదని చెప్పి 80స్లోనే వదిలేసాం అనుకోండి, దాని గురించి తెలుసుకోకుండా ఇప్పుడు మోడల్కి మనం దాన్ని సరిచేయలేక వదలపోవచ్చు. ఉదాహరణ ఏంటంటే, మొన్న మహానటి సినిమా వచ్చిన తర్వాత ఆ బ్లౌజులకి మంచి క్రేజ్ వచ్చింది. మహానటి బ్లౌజులు అంటే ఎప్పుడు అవి 80స్లోవి, 80s 70స్లో వేసిన ఫిట్టింగ్ అనేది మళ్ళీ ఇప్పటికి కావాలి. సో అందుకంటే ఆర్ట్ అనేది నిరంతర ప్రవహించే ఒక నది లాంటిది. ప్రవాహం ఎప్పుడు ఆగిపోదు, పాత నీరు పోతుంటుంది, కొత్త నీరు వస్తూనే ఉంటుంది. అలాగే ప్రతి గురువు కూడా నిత్య విద్యార్థి పని నేర్చుకుంటూనే ఉండాలి.
కొనే వాళ్ళకి నేను చెప్పే ఒక చిన్న సూచన. అలాగే మీ కుటుంబ నేపథ్యం గురించి మీరు ఎంతవరకు చదువుకున్నారు, అసలు ఈ ఫీల్డ్లోకి ఎలా వచ్చారు, కొద్దిగా మా వ్యూవర్స్ కోసం చెప్పండి సార్. ఏంటండి నా కుటుంబ నేపథ్యం అంటే మాది ఫస్ట్ నుంచి టైలరింగ్ కుటుంబమేనండి. అంటే నాకు తెలిసి 3 తరాలు బట్టి మేము టైలరింగ్ చేస్తున్నాము. మా తాతగారు షూట్ మేకరు. ఆయన దగ్గర మా నాన్నగారు విద్య నేర్చుకుంటూ ఇక అప్డేట్ అవ్వడానికి అక్కడ వర్క్ లేదు, ఓల్డ్ అయిపోయింది. మీకు ఇందాక చెప్పినట్లు ఒక తరంకి వచ్చేసరికి అప్డేట్ అవ్వాలి. మా తాతయ్య గారు అప్డేట్ అవ్వలేక అక్కడ ఆగిపోయింది ఆ తరం. మా నాన్నగారు అప్డేట్ చదువుదాము అన్నా సరే ఇక చెప్పే గురువు లేరు. ఇంకా తప్పక అక్కడి నుంచి మా నాన్నగారు వేరే దగ్గరికి వెళ్ళిపోయి ఇండివిజువల్గా వర్క్ చేయడం మొదలుపెట్టారు, ఒక లేబర్ లాగా. అక్కడి నుంచి ఆయనకున్న తెలివితేటలతో వర్క్ డెవలప్ చేసుకొని, వర్క్ ఇంప్రూవ్ చేసుకొని ఒక షాప్ పెట్టుకొని రన్ చేసేవారు. ఆ షాప్ దగ్గరికి మేము చదువుకుంటూ సాయానికి వెళ్తుండేవాళ్ళు. సో మేము నలుగురిమి, నాన్న ఒకళ్ళు తేవాలి, మేము అందరం తినాలి, ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. సో ఆయనకి సాయం చేయడానికి స్కూల్ అయిపోయాక సరదాగా వెళ్తుండేవాళ్ళు. వెళ్ళటం ఇంకా వర్క్ అలవాటు అయిపోయింది. దాని తర్వాత కొన్ని కారణాల వల్ల కంపల్సరీ ఇక చదువు మానేసి టైలరింగ్ రావాల్సిన పరిస్థితి. చదువు మానేసాం, టైలరింగ్ మధ్యలో ఉన్నాము. ఇంకా నేను అప్డేట్ అవుదాం అనుకునేటప్పటికి మా నాన్నగారిది కూడా అలాగే కేవలం జెంట్స్ వర్క్ మాత్రమే అయింది, ఇక లేడీస్ వర్క్ లేదు. సరే ఇక నేను అప్డేట్ అవ్వాలి, ఇంకా చదువు లేదు, దీంట్లోనే మనం సంపాదించుకోవాలి, దీంట్లోనే మంచి పేరు తెచ్చుకోవాలి ఎలాగా అనుకోని ఇంకా అప్పటి నుంచి మా నాన్నగారిని పర్మిషన్ తీసుకొని దేశం మీద పడిపోయాను. దాదాపు ఇండియా అంతా పనిచేశాను. ఇండియా అంతా పనిచేసి షూట్ మేకర్గా నేను స్థిరపడ్డాను. షూట్ మేకర్గా స్థిరపడి ఇక ఎలా జీవితం వెళ్ళవస్తుంటే కొన్ని కారణాల చేత మళ్ళీ లేడీస్ వర్క్లోకి వెళ్ళవలసి వచ్చింది. లేడీస్ వర్క్ వెళ్తున్నాం, లేడీస్ వర్క్ చేసుకుంటేనే ఇంకా కొన్ని అనారోగ్య కారణాల వల్ల ఈ వర్క్ ఇంకా మనతో అంతమైపోకూడదు అని చెప్పి ఈ టీచింగ్ ప్రొఫెషన్లోకి వచ్చాను. టీచింగ్ ప్రొఫెషన్లోకి వచ్చి ఇంకా అక్కడి నుంచి ఛానల్ ప్రారంభం. ఒక సరదాగా ఒక స్టూడెంట్ తను తీసిన వీడియోస్ని అప్లోడ్ చేసింది, 2 వీడియోస్ 2016 అనుకుంటా, 2016-15 ఎండింగ్లోని 2 వీడియోలు. నా స్టూడెంట్ ఒక ఆమె రిషి టైల్స్ అని నా షాప్ పేరు మీద వీడియో క్రియేట్ చేసి అది పెట్టడం జరిగింది. అక్కడి నుంచి ఇంకా నా జీవిత ప్రయాణం అనేది సాగిపోతుంది. ఇప్పటికీ హ్యాపీ. జీవితంలో ఏంటంటే చివరికి నాకు ఏది లేదండి, ఒకే ఒక కోరిక. ఏ వృత్తిలో ఉన్నా సరే, ఏ వ్యవహారంలో ఉన్నా సరే 100 మందిలో మనం ఒకళ్ళుగా గుర్తించుకునేటట్లు ఉండాలి అనేది నా కోరిక, ఇంకేటి కాదు. 100లో ఒకళ్ళలాగా తోసుకొని వెళ్ళిపోవడం కాకుండా 100లో ఒకళ్ళలాగా ఉండాలనేది నా కోరిక. ఇది ఎంతవరకు నెరవేరిందో లేదా ఇక నెరవేరాలో కూడా తెలీదు. జీవిత ప్రయాణం అయితే ఇలా వెళ్ళిపోతుంది. ఓకే సార్, ఓకే మాషి గారు, ఇప్పటివరకు మీ అభిప్రాయాలన్నీ మాతో పంచుకున్నందుకు చాలా సంతోషం అండి. ధన్యవాదాలు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ నమస్కారం. ఓకేనండి, ఇది ఈ వీడియోలోని రిషి గారితో స్పెషల్ ఇంటర్వ్యూ. సో ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని ఆశిస్తున్నాను. నచ్చితే కనుక లైక్ చేయండి, కుదిరితే షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ తెలుసుకోవడానికి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్. జై హింద్.